ధాన్యం కొనుగోలుపై తెలంగాణలో పొలిటికల్ ఫైట్ ముదురుతోంది. అధికార ప్రతిపక్షం మధ్య డైలాగ్స్ పేలుతున్నాయి. వరి ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు హరీష్ రావు. కనీసం గన్ని బ్యాగులు కూడా ఇవ్వడం లేదని ఫైర్ అయ్యారు. ధాన్యం కొనుగోలు ఆలస్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అయినా పట్టించుకోవటం లేదన్నారు హరీష్. లారీ లెక్కించడానికి హమాలీలు లేరు. హమాలీలను సమకూర్చడంలో వైఫల్యం. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, త్రాగునీరు కానీ వడదెబ్బ తగలకుండా నీడను కలిగించడంలో ప్రభుత్వ వైఫల్యం. గన్నీ బ్యాగులు సకాలంలో సమకూర్చడంలో వైఫల్యం. గొప్పగా చెప్పిన బోనస్ను అందించడంలో ఘోర వైఫల్యం. అంటే మొత్తంగా కూడా అంతా బోగస్. ముఖ్యమంత్రి గారు పోయిన అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ మా ప్రభుత్వంలో తరుగే తీయడం లేదు, అసలు తరుగు ప్రశ్నే లేదు మా ప్రభుత్వంలో అని చాలా గొప్పగా అసెంబ్లీలో భారీ డైలాగులు కొట్టిండ్రు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో ఒక జట్టి రాజు అనే ఒక రైతు 10 కిలోల తరుగు తీస్తున్నారని ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడు. క్వింటాల్కు 10 కిలోల తరుగు తీస్తున్నారు. హరీష్ రావు ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ధాన్యం కొనుగోలు లెక్కలను విడుదల చేశారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో ధాన్యం కొనుగోలు జరిగాయని, 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామన్నారు. ప్రతి విషయంలో తప్పుడు ఆరోపణలు సరికాదన్నారు మంత్రి ఉత్తమ్. హరీష్ రావు లెక్కలు చూసి మాట్లాడితే బాగుందని హితవు పలికారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగంగా సాగుతుందన్నారు ఉత్తమ్. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వాసు జాయిన్ అవుతున్నారు లైవ్ లో. వాసు, ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రజెంట్ అసలు ఏ విధంగా సాగుతోంది? ఒకవైపు ప్రతిపక్ష నేత హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? సౌమ్య, ఏదైతే యాసంగి ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి హరీష్ రావు చేసినటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి గట్టి బదులైతే ఇస్తా ఉన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిన్న మీడియాకు లెక్కలతో సహా కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి. ఏదైతే హరీష్ రావు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో ఏమాత్రం నిజం లేదు, అబద్ధాలని ఆయన ప్రచారం చేస్తూ ఉన్నాడు. అది నిజాలుగా ప్రజలు నమ్మే విధంగా ఆయన ప్రచారం ఉందంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి పరిస్థితి. ఇక ఆది శ్రీనివాస్ సంబంధించి ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించారు. దీనికి సంబంధించి ఉత్తమ్ ఏదైతే మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కూడా రైతుల పక్షపాతిగా ఉంటూ ముఖ్యమంత్రి 18 గంటలు పనిచేస్తున్నప్పటికీ కూడా అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నాడు. అసలు బీఆర్ఎస్ పార్టీలో నీ సీటు ఉంటుందా లేదా చూసుకోవాలంటూ కూడా ఆది శ్రీనివాస్ కూడా గట్టిగా బదిలిన పరిస్థితి. అయితే ప్రధానంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినటువంటి లెక్కలకు సంబంధించి కూడా కాళేశ్వరం కూలిపోయినప్పటికీ కూడా గడిచిన 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కూడా అధిక దిగుబడిని, అంటే ఇటు వానాకాలం కావచ్చు, యాసంగి పంటకు సంబంధించి కూడా దాదాపు 280 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించగలిగామంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి బదిలిచ్చారు. మీరు కట్టినటువంటి కాళేశ్వరం కూలిపోయినప్పటికీ కూడా, నిరుపయోగంగా మారినప్పటికీ కూడా 280 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశాం. ఇక యాసంగి పంటకు కావచ్చు, వానాకాలం పంటకు సంబంధించి కావచ్చు, సన్న బియ్యం కొనుగోలు విషయంలో ప్రతి క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాదంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి బదిలిచ్చారు. అయితే ఇటీవల కాలంలో కూడా ధాన్యం కొనుగోలు చేయని నేపథ్యంలో కూడా రైతులు గంటల కొద్దీ, రోజుల కొద్దీ ఏదైతే ఆ రాసుల దగ్గర పడిగాపులు కాస్తా ఉన్నారు, అక్కడే ప్రాణాలు వదులుతున్నారు. దీనికి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని కూడా హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి గట్టి బదులైతే లభిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి రైతుల ఆత్మహత్యలకు సంబంధించి కావచ్చు, ఏదైతే ఫామ్ హౌస్ వదలకుండా కూడా మీ యొక్క నాయకుడు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎందుకు మీరు సమాధానం ఇవ్వడం లేదన్న అంశానికి సంబంధించి కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి రైతు ఆత్మహత్యలపైన మీరెందుకు స్పందిస్తలేరంటూ కూడా గట్టిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక బదులైతే వస్తున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా సంబంధించి కూడా గతంలో చూసినట్టయితే 8,245
కేంద్రాల్లో కూడా వడ్ల కొనుగోలు మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు సాగుతూ ఉంటే హరీష్ రావు ఎక్కడ కూడా రైతుల వడ్లు కొనుగోలు చేయడం లేదంటే కూడా ఆరోపణలు చేయడం సమంజసం కాదంటూ ఉన్నారు. ఇక కొనుగోళ్లకు సంబంధించి ఇప్పటి వరకు యాసంగి పంటలకు సంబంధించి 65% మొత్తం కొనుగోలు అయితే సాగుతూ ఉన్నాయనే అంశాన్ని ఆయన స్పష్టం చేశారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 44% అధికంగా కూడా ఉందని చెప్తున్నారు. 2 నెలల యాసంగి సీజన్తో పోలిస్తే మొత్తం 120% అధికంగా కూడా కొనుగోలు చేసినట్టుగా ఆయన చాలా స్పష్టంగా లెక్కలతో సహా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించినటువంటి పరిస్థితి అయితే 2022-23తో పోలిస్తే కొనుగోళ్లకు సంబంధించి ధాన్యం 23.48 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు జరిగిందని కూడా ఆయన స్పష్టం చేశారు. కానీ హరీష్ రావు మాత్రం ఏదైతే ప్రజలను రైతులను తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తూ ఉన్నాడు, అబద్ధాలను పదే పదే ప్రచారం చేస్తే అది నిజమవుతుందా అంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అబద్ధాలు మాని నిజాలు మాత్రమే మాట్లాడాలంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన తీరైతే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గతంలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 500 రూపాయల సన్న బియ్యానికి సంబంధించి సన్నవడ్లకు సంబంధించి కూడా బోనస్ కల్పిస్తూ ఉందో ఈ నేపథ్యంలో యాసంగిలో కూడా చాలా పెద్ద ఎత్తున రైతులు ఆ సన్నవడ్లు ఏదైతే పండించినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి కూడా 767 కోట్ల రూపాయలకు సంబంధించి చెల్లించాల్సి ఉంది. ప్రతి క్వింటాలకు సంబంధించి యాసంగిలో కూడా సన్నవడ్లకు సంబంధించి మేము 500 రూపాయల బోనస్ కల్పిస్తున్న విషయాన్ని ఆయన విస్మరిస్తూ ఉన్నాడన్న అంశాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి స్పష్టం చేశాడు. మొత్తం మీదైతే రైతులకు సంబంధించి హరీష్ రావు ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి కపట ప్రేమ ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఆయన పైన సోషల్ మీడియాలో ఇటీవల వస్తున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఆయన ఒక్కసారిగా మీడియా ముందుకు వచ్చి ఏదైతే ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా స్తబ్దంగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా తప్పుడు ఆరోపణలు చేస్తూ కూడా ఆయన పబ్బం గడిపే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చాలా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్గా చేస్తూ హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి మాత్రం ఇటు ప్రభుత్వం నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోపక్క కాంగ్రెస్ నేతలైతే పెద్ద ఎత్తున మండిపడతా ఉన్నారు. తన సొంత పార్టీలో జరుగుతున్న రాజకీయాలకు సంబంధించి తన సీటు ఉంటుందో ఊడుతుందో చూసుకోవాలి, పార్టీ మారుతున్న ఆరోపణల నేపథ్యంలో మీరు సమాధానం ఇవ్వాలి అన్నటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి. చూడాలి మరి హరీష్ రావు ఎలాంటి బదిలిస్తారో చూడాలి. ఎందుకంటే ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. రికార్డు స్థాయిలో గతమెన్నడూ లేనంతగా తెలంగాణ రాష్ట్రంలో రబీ సీజన్ సంబంధించి కావచ్చు, యాసంగి సంబంధించి కావచ్చు పెద్ద ఎత్తున పంట పండింది అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. 2 పంటలకు సంబంధించి కూడా దాదాపు 2,80,000 సంబంధించినటువంటి 280 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండిందన్న విషయాన్ని మరోసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తాం, ఇప్పటికే 65% కొనుగోలు పూర్తయ్యాయి అంటూ కూడా ఆయన స్పష్టం చేసినటువంటి పరిస్థితి. మరి హరీష్ రావు ఎలా స్పందిస్తారో చూడాలి. హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం తప్పుడు అబద్ధాలంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి బదిలిచ్చారు. ఇక ఆది శ్రీనివాస్ కూడా మీ పార్టీలో జరుగుతున్న వ్యవహారాలను చూసుకోవాలి తప్ప ప్రభుత్వం పైన తప్పుడు ఆరోపణలు చేయడం సమంజసం కాదంటూ కూడా గట్టిగా బదిలిసిన పరిస్థితి కొనసాగుతా ఉంది. అయితే వాసు దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే కొనుగోలు ప్రక్రియకు సంబంధించి ధాన్యంకి సంబంధించి కూడా పొలిటికల్గా ఎక్కువగా తీసుకుంటూ ఉన్నారు ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు. దీనికి సంబంధించి ఏదైనా రైతు సంఘాలు దీనికి సంబంధించి ఏదైనా స్పందించడం కానీ జరిగిందా? మొదటి నుంచి కూడా ఈసారి ఏదైతే వడగండ్ల వానలు కూడా పెద్దగా లేనటువంటి పక్షం కావచ్చు, పెద్ద ఎత్తున కూడా రైతులు పంటలు పండినటువంటి పరిస్థితి కావచ్చు, అంటే చాలా పుష్కలంగా పంటలు పండి సరైనటువంటి కాలం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కొన్ని లక్షల టన్నుల ప్రస్తుతం పంట ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వరుసగా కూడా కొనుగోలుకు సంబంధించి అంటే బస్తాల కొరత ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు కూడా వాటిని పదే మంత్రి ఎక్కడ సమీక్ష సమావేశాలు నిర్వహించి కూడా ఎక్కడ కూడా మిల్లర్లతోటి మరోపక్క అధికారులతోటి సమీక్ష నిర్వహిస్తూ కూడా ఎక్కడికక్కడ పంటలు కొనుగోలు ప్రయత్నాలు సాగిస్తూ ఉన్నాడు. కేవలం వానాకాలం మాత్రమే ఏదైతే బోనస్ ఇచ్చారో 500 రూపాయలు సన్నోడ్లకు సంబంధించినటువంటి ఆరోపణ చేశారో, కానీ లేదు మేము స్పష్టంగా యాసంగి పంటకు సంబంధించి కూడా ఏదైతే సన్నోడ్లకు సంబంధించి ఖచ్చితంగా 500 రూపాయల బోనస్ కల్పిస్తున్న విషయాన్ని స్పష్టం చేశారు. ఇక రైతు సంఘాలు కూడా చాలా పెద్ద ఎత్తున మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే గత వానాకాలం సంబంధించిన పంట విషయంలో కావచ్చు పంటను కొనుగోలు చేసి కేవలం అదే పంట బియ్యానికి సంబంధించి కూడా ఏదైతే ప్రస్తుతం పేదలకు సన్న బియ్యం రూపంలో అందిస్తున్నటువంటి తీరుకు సంబంధించి ప్రభుత్వం పైన ప్రశంసల జల్లు కురుస్తున్న నేపథ్యంలో
ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రభుత్వంపై ఇలాంటి ఆరోపణలు చేయడం సమంజసం కాదు, అబద్ధాలను పదే పదే ప్రచారం చేస్తే నిజం కాదన్న విషయాన్ని మరోసారి కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు రైతు సంఘాల నేతలు కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు. హరీష్ రావు వ్యాఖ్యలకు సంబంధించి కొంతమంది రైతు సంఘం నేతలతో పాటు ప్రస్తుతం ప్రభుత్వ పెద్దలతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ లీడర్లు కూడా మండిపడుతున్న తీరు ఏదైతే సన్న బియ్యం పేదలకు పంపిణీ చేస్తున్న నేపథ్యంలో కూడా వడ్ల కొనుగోలు అంశాన్ని రాజకీయం చేసే ప్రయత్నం అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టుగా వాళ్ళు ఆరోపణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే జరుగుతున్నటువంటి పరిణామాలు కొనుగోలుకు సంబంధించి కొన్ని 8,000 పైచిలకు కేంద్రాలు ఏర్పాటు చేసి కూడా ప్రతి జిల్లాలో ప్రతి మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కూడా కేవలం ఎక్కడ కూడా కొనుగోలు చేయట్లేదు. వడ్ల రాసుల దగ్గరే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు, చనిపోతా ఉన్నారు. అది ప్రభుత్వ హత్యలు అంటూ దానికి సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యల్ని వాళ్ళు మండిపడతా ఉన్నారు. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా పంటలు ఎండిన నేపథ్యం కావచ్చు, కొనుగోలు చేయనటువంటి పక్షంలో కావచ్చు, ఎక్కడ కూడా బోనస్ చెల్లించినటువంటి అంశం కావచ్చు, వీటన్నిటి విషయంలో అనేక రైతుల ఆత్మహత్యలు జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడ కూడా రుణమాఫీ కూడా కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్తున్నప్పటికీ రుణమాఫీ కూడా జరగలేదన్నటువంటి ఆరోపణలు, రైతు బీమా విషయంలో, రైతు బంధు విషయంలో కూడా అనేక ఆరోపణలు హరీష్ రావు చేసిన నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు రైతు పక్షపాతిగా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అబాసుపాలు ప్రయత్నం సాగుతుందంటూ కూడా చాలా పెద్ద ఎత్తున ఇటు రైతు సంఘాలతో పాటు కాంగ్రెస్ నేతలు హరీష్ రావు వ్యాఖ్యలపై మండిపడుతున్న తీరు కనిపిస్తూ ఉంది. హరీష్ రావు మాత్రం మరోసారి ఆయన వివరణ ఇవ్వడం జరిగింది. ఏదైతే ఉత్తమ్ కుమార్ రెడ్డి హరీష్ రావు మీడియా సమావేశం తర్వాత కూడా లెక్కలతో సహా అన్ని బయటపెట్టాడు. బోనస్ సంబంధించి 700 కోట్ల పైచిలకు ఇవ్వాల్సి ఉంది, ఖచ్చితంగా ఇచ్చి తీరుతామని అన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. కానీ ఇప్పటికే కొనుగోలు సాగుతున్న నేపథ్యంలో కొనుగోలు చేయడం లేదు, వడ్లన్నీ కూడా రోడ్లపైనే కళ్ళాలలోనే ఉన్నాయంటూ కూడా హరీష్ రావు చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సీరియస్గా ఆయన బదిలీయడం జరిగింది. ఇక కాంగ్రెస్ నేతలకు సంబంధించి వాది శ్రీనివాస్ కూడా చాలా గట్టిగా బదిలీయడం జరిగింది. పార్టీలో జరుగుతున్న వ్యవహారాలు పక్కన పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసేటువంటి అబద్ధ ప్రచారాన్ని ఆపాలంటూ కూడా వాళ్ళైతే గట్టిగానే బదిలిస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. రైట్ వాసు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా, 43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ప్రతిపక్ష నేత హరీష్ రావు చేసినటువంటి ఆరోపణలో ఎంతవరకు నిజం లేదని చెప్తున్నారు. రైతులకు ఇలాంటి ఇబ్బందులు లేవు, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది, ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతోందని చెప్తున్నారు.